హలో! ఎలా ఉన్నారు? ఏంటి ఇప్పుడు పచ్చి మామిడికాయలు చూపిస్తన్నా సీజన్ అయిపోయే ముందనుకుంటున్నారా? మనసుంటే మార్గం ఉంటుందండి. సో, ఇప్పుడైతే నేను ఈ మామిడికాయలతో మంచిగా తురిమి తొక్కతో సహా మామూలుగా అందరూ పీల్ చేసేస్తారు తొక్కని. బట్ మనం అందులోనూ ఇట్లా మంచిగా తొక్కతో తింటేనే మంచిది అనమాట. సో, మీరు కూడా ఎప్పుడైనా సరే ఆలుగడ్డను కూడా పీల్ చేసేయొద్దు. అట్లా చేసుకొని తినండి. సో, ఇప్పుడైతే మంచిగా దీన్ని నీట్‌గా తురిమేసుకొని ఫస్ట్ అయితే అంతా కడుక్కున్నాను మ్యాంగోస్‌ని. తర్వాత ఆరబెట్టుకొని క్లాత్‌తో తుడుచుకొని ఇప్పుడైతే తురుముకుంటున్నాను. ఎందుకంటే తేమ తగులితే మరి అంటే తురుము పచ్చడి అనేది చెడిపోతుందనమాట. అందులోనూ మా మమ్మీ ఏం చెప్పింది, నేను మామూలుగా నార్మల్ చేస్తారు కదా ఊరగాయ, దానికోసం పెట్టుకున్నాను మ్యాంగోస్, వేస్ట్ చేయొద్దు, వేస్ట్ చేస్తే కొడతా అని చెప్పింది. లేదు మమ్మీ, నేను మంచిగా చేస్తాను తురుము పచ్చడి, ఒకసారి తిని చూస్తే మీకే తెలుస్తుంది దాని టేస్ట్ అని చెప్పినాను. సరే చెయ్యి అనింది. సో, ఇప్పుడైతే మామిడికాయని తురుముకుంటున్నాను మంచిగా తొక్కతో సహా. మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఇట్లా మామిడికాయతో తురుము పచ్చడి చేయడము? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదు. మేము మామూలుగా పెడతాం కదా ఊరగాయ, అది మాత్రమే పెట్టేవాళ్ళము. మా మమ్మీ అదొకటే పెడుతుంది. సో, ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తుందో చూద్దాము. ఇప్పుడైతే మామిడి తురుమునంతా మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సరిపడా కారం వేసుకోవాలా. మేమైతే బయట కొనుక్కోము కారము, మిరపకాయలు తెచ్చుకొని ఆడించుకుంటాం అనమాట. సో, మీరు కూడా ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా డిఫరెంట్గా కుకింగ్ చేయండి. ఒక్కసారి స్టార్ట్ చేసినారంటే అది అలవాటైపోతుంది, ఇంకెప్పుడు చేస్తూనే ఉంటారు. అట్లా అన్న బయట తినడం మానేస్తారు, హెల్తీగా తింటారనమాట. సో, ఇంతకుముందు ఆ పచ్చి తురుములోకి పచ్చి కారము ఇంకా ఉప్పు వేసుకోవాలా సరిపడా. నార్మల్గా అందరు రాళ్ళు ఉప్పు వేసుకుంటారు, బట్ కానీ ఇది తురుము పచ్చడి కదా, ఇది కొన్ని రోజులే నిలువ ఉంటుంది, అందులోనూ తొందరగా అయిపోతుంది. తక్కువ క్వాంటిటీ అని నేనైతే తక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి కొన్ని అంటే మనం తీసుకున్న తురుముకి సరిపడా ఆవాలు ఇంకా మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలా ఎర్రగా. చూడండి, మెంతులు ఎర్రగా వేగినాయి కదా, ఇవైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. దీని సంగతి అయితే మళ్ళీ చెప్దాము. అండ్ ఏ ఆవకాయలోకైనా కూడా మెయిన్ వచ్చేసేసి తెల్లవాయిలు అనమాట. సో, అవైతే కొంచెం నైస్గా దంచి పెట్టుకున్నాను. అంటే ఇట్లా ఏమంటారు, పచ్చడి చేస్తారు కదా, అంత కాకోకుండా లైట్గా చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మధ్యలో తినేటప్పుడు తగులితే ఊరిన తర్వాత భలే ఉంటుంది. సో, అందుకే అనమాట. అండ్ తర్వాత మనకు సరిపడా పసుపు వేసుకోవాలా. జనరల్గా ఇది స్కిప్ చేస్తారు చాలామంది, లేదు వేసుకోండి బాగుంటుంది. పసుపు తర్వాత మనం ఇంతకుముందు రోస్ట్ చేసుకున్నాం కదా మెంతులు ఆవాలు, అవైతే వేసేసుకొని అదే మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసేసుకొని కొన్ని కరివేపాకు వేసుకోండి. అంటే ఇది మంత్స్ ఇయర్స్ ఉండేది కాదు. సో, ఇన్స్టాంట్ పికిల్ కాబట్టి కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. మధ్యలో తగులితే ఆ కిక్కే వేరే. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా కూడా మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ అడుగుతారు. ఎప్పుడన్నా 2-3 మామిడికాయలు దొరుకుతాయి కదా, అంటే పక్కన ఇంటి వాళ్ళు ఇవ్వడము, లేకపోతే ఎక్కడన్నా మార్కెట్లో దొరకడము, అప్పుడు ఇట్లా ఇన్స్టాంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ తర్వాత ఇదంతా మంచిగా వేగింది. నేనైతే ఆయిల్ ఓవర్గా వేసుకోవడం లేదు. మీకు ఎక్కువ ఆయిల్ అంటే వేసుకోండి, ఏదైనా క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 3 మామిడికాయలు తురుముకున్నాను. 3లో సగం అయితే మా చెల్లెలు తినేసింది. సో, 2.5కి నేను ఇంత ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో, ఇప్పుడైతే అదంతా మంచిగా తురుములేకి పోసేసుకొని ఇప్పుడు నీట్గా మిక్స్ చేయండి. చెయ్యి ఏం పెట్టద్దు, ఎందుకంటే చెడిపోతుంది. స్పూన్తోనే ఎట్లో అట్లా కష్టపడి కొంచెం టైం టేకెన్ అయినా మిక్స్ చేసేయండి. చూడండి ఎంత సింపుల్. ఇట్లా ఈజీ రెసిపీలన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మనలాగే అంటే లైక్ చదువుకునే వాళ్ళు, వంట రాని వాళ్ళు, ఇట్లా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఈజీగా చేసుకునేలాగైతే నేను అన్నీ నేర్పించినాను. సో, ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. అండ్ మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అందులోనూ ఇట్లా తురుము పచ్చడి ఈజీగా అయితే ఇంకా బాగుంటుంది. సో, నాకైతే 2.5 మామిడికాయకి ఇంత పచ్చడి వచ్చింది. సో, ఇదైతే ఇప్పుడు మంచిగా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేస్తున్నాను. ఇంకా ఇది ఎట్లాగో అయిపోతుంది, 2-3 రోజుల్లో తినేస్తాము. అట్లీస్ట్ 1 వీక్లో అయినా తినేస్తాం కాబట్టి ఇంకా నేను ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ ఎక్కువ చేసుకుంటే కొంచెం మనం ఏదన్నా గాజు డబ్బాను అట్లా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇది అయిపోతుంది, అందులోనూ ఇన్స్టాంట్. ఇంకా మా ఇంట్లో 1 వీక్ కూడా ఉండదు కాబట్టి నేను దీంట్లో స్టోర్ చేసేసుకుంటాను. మీరైతే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే
ఎక్కువ రోజులు స్టోరేజ్ పెట్టుకోవాలి కాబట్టి. సో మొత్తం అంతా ప్యాక్ చేసేసి ఫైనల్గా గిన్నెలో మిగులుతుంది కదా, అందులో అన్నం వేసుకొని తింటే ఆ కిక్కే వేరు. ఒకసారి చూడండి తెల్లవాయిలు గార్లిక్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇవి ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది పికిల్ అనేది. ఇప్పుడు దీంట్లోకి అయితే వైట్ రైస్ వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ కిక్కే వేరు. ఇంకా ఆ 2-3 డేస్ తర్వాత అది ఊరుతుంది, అప్పుడు తిన్నారంటే ఇంకా బాగుంటుంది. ఇన్స్టాంట్గా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మర్చిపోద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలా అంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ తప్పకుండా ఈ ఇన్స్టాంట్ మామిడికాయ తురుము పచ్చడి అయితే ట్రై చేయండి. 2 మామిడికాయలు దొరికినా కూడా ట్రై చేయండి, మీరు లైఫ్లో మర్చిపోలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. టేస్ట్ చేస్తుంది ఇప్పుడు మా మమ్మీ. చెప్పమ్మా ఎట్లుందా? బాగుందా? ఓవర్ యాక్షన్ చేద్దాం, నిజం చెప్పు. లేదు నువ్వు చెప్పు. బాగుందా నోటికి?